హైదరాబాద్ లో వందల చెరువులు ఆక్రమణకు గురయ్యాయని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కనీసం చెరువు గర్భంలో అయినా నిర్మాణాలు చేపట్టకుండా ఆపాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన అని భట్టి తెలిపారు. సదరన్ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ హైడ్రా అనేది చెరువులో FTL లెవెల్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఇల్లు ఎవరైతే కట్టుకున్నారో బఫర్ జోన్ జోలికి కూడా పోలేదు. వరకు బఫర్ జోన్ అనేది కూడా ఉంటుంది, అక్కడ కూడా పోలేదు. కేవలం FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఆ కెపాసిటీలో ఎవరైతే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారో వాటిని ఇప్పుడు కూడా ఆపకపోతే భవిష్యత్తులో చెరువు అనేది కనపడదు హైదరాబాద్కి. అది హైదరాబాద్ నగరానికే ప్రాణాంతకంగా మారుతుంది. అందుకోసం వాటిని ముందు తీసుకొని పోతాం. మీ అందరూ తెలుసు అసలు మూసీలోనే చాలా మంది ఇల్లు కట్టుకొని 4 మంది మూసీ ఫ్రీ ఫ్లో లేకుండా చేయడం వల్ల కూడా నగరం. మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే మూసీ నదిలో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళందరూ భవిష్యత్తు కూడా మనందరూ ఆలోచించాలి. అక్కడ వాసన, అక్కడ ఉన్నటువంటి వాతావరణం వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది. వాళ్ళకు ఒక ఆరోగ్యకరమైనటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మంచిగా బతికేటువంటి కుటుంబాలుగా తీర్చిదిద్దాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన.